CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా సేవలందించిన కొంగలవీటి రామరెడ్డి ఉద్యోగ విరమణ సందర్భంగా ఘన అభినందన సభ నిర్వహించారు. కావలి పట్టణంలోని కలయిక కళ్యాణ మండపంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమం అధికారులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఆనందోత్సాహాలతో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరై రామరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఆయన సేవలను కొనియాడుతూ ఫారెస్ట్ శాఖలో రామరెడ్డి అద్భుతంగా పనిచేసి మంచి పేరు సంపాదించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తన విధుల్లో క్రమశిక్షణ, నిబద్ధత వ్యవహరించి అందరికీ ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ఉద్యోగ జీవితాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న రామరెడ్డి ఇకపై తన కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అలాగే సమాజ సేవలో కూడా చురుకుగా పాల్గొని తన అనుభవాన్ని ప్రజల మేలు కోసం వినియోగించాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, సహచరులు రామిరెడ్డితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సేవలను స్మరించుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొని ఘనంగా సన్మానించారు. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, ఆరోగ్య ప్రాప్తిరస్తు. శుభం. మానవ జీవితం ధన్యం కావాలి అంటే ఏనాడైనారి ఆయన కళలో నిలిస్తే ఆ కళలో చూపులోనే ఎంతో ఆప్యాయతతో, కల్మషం లేని, కల్తీ లేనటువంటి ఆ చూపు, ఆప్యాయతతో పలకరింపు అనేది మనకు కనిపిస్తుంది. అదే ఆయనకి దగ్గర పెద్దలందరూ కూడా, అలాగే మరి ప్రతినిధులకు, ఫారెస్ట్ సిబ్బందికి అందరూ కూడా మరొకసారి మా నమస్కారం తెలియజేస్తున్నాను. రామిరెడ్డి గారితో నేను ఎప్పుడు కలిసి డైరెక్ట్గా పనిచేయలేదు. సో ఆయన కడిగి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒంగోలులో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ నేను ఆప్యాయంగా పిలుచుకునే పేరు రామన్న. రామిరెడ్డి గారి పదవి విరమణ, ఉద్యోగ విరమణ పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో బహుశా నేను నా రాజకీయ జీవితంలో ఒక వ్యక్తి విరమిస్తుంటే ఇంతమంది అటెండ్ అయ్యారంటేనే ఆయన క్యారెక్టర్ అర్థమవుతుంది. అది అందరికీ చెందదు. ఇంతమంది అనురాగాన్ని, ఆప్యాయతని పంచుకొని తన 62 సంవత్సరాలు పూర్తి చేసుకొని 42 సంవత్సరాలు తన ఉద్యోగ ధర్మంలో దిగ్విజయంగా నిర్వర్తించి ఈరోజు రిటైర్మెంట్ తీసుకుంటున్న రామన్నకి అభినందనలు తెలియజేస్తూ, మీ సాహచర్యంలో ఎంతోమంది ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నారు. స్థానిక ఎమ్మెల్యేగా నేను కూడా రామన్న నుంచి ఎంతో కొంత నేర్చుకున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక మంచి మిత్రుడు రిటైర్ అవుతున్నందుకు అభినందిస్తూ, మా కావలికి ఆ రిటైర్మెంట్ టైంలో సేవలు చేసినందుకు మిమ్మల్ని అభినందిస్తూ, ఇంకో కొంతకాలం మీరు చేసి ఉంటే బాగుండు అనే విధంగా ఒక స్వీట్ మెమరీని ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, దూర ప్రాంతాల నుంచి వచ్చి మీ ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని కలిగించడానికి ఇక్కడికి ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక సబార్డినేట్ రిటైర్మెంట్కి సుపీరియర్స్ రావడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. కానీ 2 జిల్లాలకు సంబంధించిన సుపీరియర్ ఆఫీసర్లు అందరూ నీ ఫంక్షన్కి వచ్చారంటే నువ్వు 42 సంవత్సరాల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎడల అంటే జనరల్గా ఒక నానుడు ఉంది, యజమాని మీద ప్రేమతో కానీ వృత్తి మీద గౌరవంతో కానీ పనిచేసినప్పుడే పనిలో రాణించగలవని. కాబట్టి నీ వృత్తిని దైవంగా భావించావు కాబట్టి, ఆ అడవిని నీ తల్లిలాగా భావించావు కాబట్టి, దాని మీద డెడికేషన్తో పనిచేసావు కాబట్టి అంతమంది సీనియర్ అధికారులు
సబార్డినేట్ మీద ప్రేమ పెంచుకున్నారు కాబట్టి ఇంత దూరం కాలు రాగలిగింది. రావాలంటే ఎన్నో రీజన్లు చెప్పైనా ఆపుతారు. కానీ ఇంతమంది వచ్చి నిన్ను అభినందిస్తున్నారంటే నిన్ను చూసి ఇంకా మిగతా సబార్డినేట్లు మిగతా అధికారులందరూ కూడా నేర్చుకునే విధంగా నీ జీవితాన్ని నువ్వు నడవడికిని చూపించినందుకు నిన్ను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎక్కడో ఒక మారుమూల ప్రాంతం సమాజంలో బేస్తవారిపాటులో పుట్టి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో పుట్టి 20 సంవత్సరాల వయసులోనే డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగానే ఉద్యోగం నమ్మకారం, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆశయాలు, తల్లిదండ్రుల ఆలోచనలు, తండ్రి ఇచ్చిన మార్గంలో ఫారెస్ట్ను సంరక్షించేదానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేరటం, సెక్షన్ ఆఫీసర్గా దీని జీవితాన్ని ప్రారంభించి ఈ రోజున రేంజ్ ఆఫీసర్గా రిటైర్మెంట్ అవుతూ ఈ 42 సంవత్సరాల్లో అధికారులందరి దగ్గర మన్నలు పొందుతూనే ఏ ఒక్క రోజు కూడా చింతాకంత రిమార్క్ లేకుండా మెమో లేకుండా 42 సంవత్సరాలు నీ సుదీర్ఘ ఉద్యోగ జీవితాన్ని అనుభవించావంటే నిజంగా మీరు ధన్యులని కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే ఒక నానుడు ఉంది, ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తి. మనిషి అందరూ పుడుతున్నాం, అందరికీ కాళ్ళు చేతులు ముక్కులు నోరు అందరూ ఉన్నాయి. కానీ పూచిన ప్రతి పువ్వు దేవుని పాదాలకు తాకదు. ఏ కొద్ది పూలకు అదృష్టం ఉంటుందంటారు. సమాజ సేవ చేయాలన్నా ఉద్యోగం చేయాలన్నా కొంతమందికి అదృష్టం ఉంటుంది. ఆ అదృష్టవంతుడే మా రావణ. ఈ 42 సంవత్సరాల జీవితంలో తను ప్రొఫెషన్ని ఒక దైవంగా భావించి తను ప్రొఫెషన్లో ఎక్కడ కూడా రిమార్క్ రాకుండా, ఎక్కడ కూడా రికవరీ లేకుండా, ఎక్కడ కూడా ప్రశంసలే తప్ప, అంటే జనరల్గా ప్రజల ప్రశంసలు పొందడం చాలా కష్టం. అధికారులు అంటే పేపర్ మీద చేసే వర్క్ను బట్టి సీనియర్లు అప్రిషియేషన్ చేయటం అన్నీ ఉంటుంది. కానీ సామాన్యులు కూడా అప్రిషియేట్ చేస్తూ ఒకవైపున ప్రభుత్వ అధికారుల్ని, రెండో వైపున ప్రజలని మనల్ని పొందుతూ ఎక్కడ పని చేస్తే అక్కడ ప్రజానీకంతోనూ, రెండోది అధికారులతో మమేకమై తన చాకచక్యంతో, తనకున్న ఆలోచన పరిజ్ఞానంతో, తనకున్న నేర్పరితనంతో అందరిని ఒప్పించి మెప్పించి తను సక్సెస్ అయ్యి ఈరోజు 42 సంవత్సరాలలో తన ప్రొఫెషన్లో తాను రాణించినందుకు పరిపూర్ణమైన వ్యక్తిగా ఈరోజు తీర్చిదిద్దబడ్డాడు. అదేవిధంగా మనిషికి ఫ్యామిలీ గోల్ ఉండాలి. మనిషి ప్రొఫెషన్ గోల్తో పాటు ఫ్యామిలీ గోల్ కూడా ఉండాలి. కాబట్టి తనకున్నటువంటి సోదరులు, తనకు పుట్టిన బిడ్డలు, తనతో పాటు నడిచేటువంటి బంధువులు అందరినీ కలుపుకుని అందరినీ అవకాశం వచ్చినప్పుడుగా ఎడ్యుకేటెడ్గా తయారు చేస్తూ ఉద్యోగాల్లో రాణించే విధంగా పెంచుతూ తనంటూ అందరికీ ఒక రోల్ మోడల్గా ఉంటే రామిరెడ్డి లాగా ఉండాలనే ఒక నేర్పరితనంగా ఒక గురువులాగా భావించే. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.